19,000 కోట్లతో మెట్రో రెండో దశ మలిభాగం. ప్రభుత్వానికి చేరిన డిపిఆర్లు జేబీఎస్ నుంచి, అంటే జూబ్లీ బస్టాండ్ నుంచి మేడ్చల్ వరకు, జేబీఎస్ నుంచి షామీర్పేట ఇంకొక లింక్, మేడ్చల్కి ఒకటి ఇటు పోతుంది, షామీర్పేటకి ఒకటి పోతుంది. శంషాబాద్ విమానాశ్రయం ఫ్యూచర్ సిటీ మార్గాల్లో నిర్మిస్తారట. ఎంత? దీనికి దాదాపు 19,000 కోట్లు ఖర్చు పెడతారట. దీనికి అపోజిట్గా ఇంకొక వార్త కనిపిస్తున్నది చూడండి. వాహనదారులకు ఇబ్బందులే, అధ్వానంగా ఆర్ఎండ్బి రోడ్లు ప్యాచ్ వర్క్లతోనే సరిపెడుతున్న అధికారులు. ఈడనేమో 19,000 కోట్లు పెట్టడానికి రెడీ అవుతున్నారు. ఈడ రూపాయి దిక్కు లేదు. రోడ్డు ఎట్లా అధ్వానంగా తయారని ఒకసారి చూడండి. ఇక్కడ ఉప్పల్లో ఎలివేటెడ్ కారిడార్ అని స్టార్ట్ చేసిరు 7 ఏళ్ల కింద. ఆయన టి సుబ్బిరామిరెడ్డి గాయత్రి కన్స్ట్రక్షన్స్ దానికి టెండర్ పలికి ఆయన దాన్ని చేజిక్కించుకున్నాడు. కేంద్రమే పైసలు ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వమే భూసేకరణ చేసి ఇవ్వాల. వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు, ఇట్లా తన్నుక చేస్తున్నారు. మధ్యలో కాంట్రాక్టర్ ఏమో నాకు లాస్ వచ్చిందని వాడు ఎక్కడో అవతల పడ్డాడు. 7 సంవత్సరాల నుంచి ఆ ప్రాజెక్ట్ అట్లనే ఏడుస్తున్నది. ఇంతవరకు ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ కాలే. కేంద్రాన్ని అడిగితేనేమో రాష్ట్రం భూ సమీకరణ చేస్తలేదని, భూసేకరణ చేస్తలేదని కేంద్రం అంటది. మేమెందుకు చేస్తున్నాం, అంతా అయిపోయింది, వాళ్ళే పైసలు ఇస్తలేరని వాళ్ళు అంటారు. మధ్యలో కాంట్రాక్టర్ మాత్రం వాడు అన్ని పార్టీలను మేనేజ్ చేసుకొని పెద్దోడు కదా, టాప్ కాంట్రాక్టర్ కదా, అవతల పడ్డాడు. జనాలు ఆడ సస్తున్నారు. దాని మీద సోయలేదు, అది కట్టాలా, ఇమీడియట్గా కంప్లీట్ చేయాలని. మీరు ఒక్కసారి అటువైపు వెళ్తుండే చూడండి, ఎంత దరిద్రంగా, ఎంత దారుణంగా, ఎంత నరకం అనుభవిస్తారు అక్కడ ఉన్న ప్రయాణికులు కానీ, ఆ చుట్టుపక్కల ఉన్న షాప్ వాళ్ళు కానీ, లోకల్గా ఉన్న స్థానికులు కానీ. ఇప్పుడు ఈడ 19,000 కోట్లు పెట్టడానికి రెడీ. ఈడ ఒక రూపాయి లేదు. ఇప్పుడు సరే, ఇది జేబీఎస్ మేడ్చల్, జేబీఎస్ షామీర్పేట అంటే ఉపయోగపడుతుంది అనుకోవచ్చు కొంతవరకు. అయినా ఇప్పుడు జేబీఎస్ నుంచి షామీర్పేట వరకు పెద్ద ట్రాఫిక్ ఏముంటుందండి? పెద్ద ట్రాఫిక్ ఏముంటుంది? ఉండొచ్చు. ఈ జేబీఎస్ మేడ్చల్కి ఇది కొంత రద్దీ ఏరియానే. అది కూడా కొంత ఒక 5-6 కిలోమీటర్ల వరకే కొద్దిగా హెవీ ట్రాఫిక్ ఉంటుంది. ఆ తర్వాత అంతా మళ్ళీ హైవే వెళ్ళిపోతూనే ఉంటుంది. ఇక ఫ్యూచర్ సిటీ, ఇప్పుడు ఇది అంత అర్జెంటా? మీరు ఫస్ట్ రోడ్లు వేసి అంతా చూసిన తర్వాత అప్పుడు ఏమైనా భారీగా ట్రాఫిక్ ఇది ఉంటే అప్పుడు మెట్రో వేసుకోవచ్చు. దీని గురించి ఆలోచిస్తున్నారు కానీ ఆల్రెడీ ఉన్న రోడ్ల గురించి మాత్రం ఆలోచన చేయట్లే. ఇగో కేవలం ఈ రోడ్లు బాగు చేయడానికి, ఆర్ఎండ్బి రోడ్లు బాగు చేయడానికి దాదాపు 1690 కిలోమీటర్ల మేర రోడ్లకు మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంటే 203 కోట్లు కావాలన్నట. ఏముంది, ప్రభుత్వానికి పెద్ద సమస్య కూడా కాదు అది. ఇందుకోసం 847 కోట్ల నిధులు అవసరమట. ప్రభుత్వానికి పంపించినట్టు కానీ ఇంతవరకు అనుమతి రాలేదట, పైసలు లేవు. ఇది కథ.